వైజాగ్‌లో డాక్టర్ గాయత్రి అనే ఆవిడకి ప్లస్ ఆళ్ళ హస్బెండ్‌కి గొడవలు అవ్వడం వల్ల నియర్లీ 3 మంత్స్ నుంచి గొడవలు అవ్వడం వల్ల లాస్ట్ 9 డేస్ నుంచి వాళ్ళ పాపనైతే తీసుకెళ్ళిపోయారు. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికాన్ ఆంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. ట్విన్ సిస్టర్స్‌లో ఒక అమ్మాయిని అయితే తీసుకెళ్ళిపోయారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గాయత్రి ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గాయత్రి గారు, అసలు ఫస్ట్ 10 ఇయర్స్ నుంచి పెళ్ళయింది అంటున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? మేడం, మా ఇద్దరి మధ్యలో కేవలం ఈ మధ్యనే గొడవ వచ్చింది. అది కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఎప్పుడైతే మనకి వచ్చాయో, ఆయన వేరే 3 నెలల ముందు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, అది నేను ప్రశ్నించాను. అది ప్రశ్నించడంతో అక్కడి నుండి ఒక నెల రోజులు మట్టి ఆయన దగ్గర నుండి కానీ, వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి కానీ నాకు ఒకలాంటి ప్రెషర్ అనేది ఉంది. అది కాస్త కరెక్ట్ కాదు కదా అని ప్రశ్నించడంతో వాళ్ళు మా పేరెంట్స్ దగ్గర కానివ్వండి నెగిటివ్గా ప్రశ్నిస్తాం. వాళ్ళకి నచ్చట్లేదండి. వాళ్ళ కొడుకు ఎన్ని తప్పులన్నా చేస్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ చేయరు అంటున్నారు. ఇదేమీ ఒకటోసారి కాదు. ఈ 10 సంవత్సరాల్లో నేను 2-3 చూసి వచ్చాను. 2 పెళ్ళిళ్ళు, ఒక పెళ్ళి లీగల్గా అయిన తర్వాత ఇద్దరిని ఇల్లీగల్గా పెళ్లి చేసుకుంటాం. అది ఎంతవరకు? ఏదో నార్మల్గా తప్పు జరిగిపోయిందని కాదు. మీకు ఎలా తెలిసింది 2 పెళ్ళిళ్ళు అయినాయి? వాళ్ళే నా దగ్గరికి వచ్చి ఎప్పుడో చేయాలి మేడం. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళే ఎప్పుడో చెయ్యి ఇలాగా మీ ఆయన పెళ్ళి అవ్వలేదని నన్ను పెళ్లి చేసుకున్నారని చెప్తాం ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి ఏమో వాళ్ళకి నాకు డైవర్స్ అయిపోయింది, సో అందుకని పెళ్లి చేసుకున్నారు, నాకు డైవర్స్ పేపర్స్ కూడా చూపించారు అని చెప్పి. అసలు డైవర్స్ పేపర్స్ ఏంటమ్మా? మేము అందరం కలిసే ఉంటున్నాం, ఒక ఇంట్లో ఉంటున్నాం. అసలు నువ్వేంటి? అదేంటి? మేము 3 నెలల మట్టి మేము ఒక ఫ్లాట్లో కూడా ఉంటున్నాం. వీ గాట్ మ్యారీడ్, ఫెబ్లో మ్యారేజ్ అయింది, 3 నెలల మట్టి ఉంటున్నామని నాకు ఏప్రిల్లో తెలిసింది మేడం. సో ఇలా ఏప్రిల్లో తెలిసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి పైన కేసు పెడతాం, మా అత్తగారి పైన కేసు పెడతాం, ఇవన్నీ పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అయ్యాయి. ఇక్కడ నా విషయానికి వస్తే అవన్నీ వాళ్ళకి డబ్బిచ్చి సెటిల్ చేసి బయటికి రాకుండా, దాని తర్వాత నేను ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించడంతో నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆ ప్రశ్నిస్తమే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. జనరల్గా మీ అత్తగారు అంటున్నారు ఆవిడకి ఫస్ట్ నుంచి అన్నీ తెలుసా ఇవన్నీ? ఫస్ట్ నుండి ఆవిడకి అన్నీ తెలుసు మేడం. ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆయన చేసే తప్పులు కానివ్వండి, మొత్తం ఆవిడే మానిటర్ చేస్తారు. ప్రతి ఇష్యూ నా వరకు వచ్చిందల్లా నేను ఆవిడ నోటీస్ తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు కామ్గా ఉండమ్మా అని చెప్పి ఆవిడ అండ్ వాళ్ళ ఆయన ఇద్దరు అండ్ మా హస్బెండ్ ఉండి కలిసి అది డీల్ చేస్తారు మేడం. ఏమైంది అత్తయ్య, ఏమైంది అని అంటే, వాళ్ళు ఎవరు లేరమ్మా, పర్లేదు, ఇది అది అంత బాగానే ఉంటుంది, మీరు కలిసి బాగుండండి అన్న హోప్ ఇస్తారు. హోప్ ఓన్లీ కొన్ని నెలలు కొంతవరకు టెంపరీ మాత్రమే. మళ్ళీ ఈయన ఏదో ఒక లవ్ అఫైర్ ఆర్ ఏదో ఒక మ్యారేజ్ చేసుకుని నా వరకు వస్తాయి. ఇలా ఎంతకాలం అని అది నేను ఈసారి ప్రశ్నించాను, ఎప్పుడైతే మొన్న 3 నెలల ముందు పెళ్లి చేసుకున్నారో అప్పుడు. సో ఇది ఎంతవరకు అని. అంటే జనరల్గా మీరు ఫస్ట్ తెలియంగానే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అక్కడ ఎలా జరిగింది? అసలు పాపను తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ ఫాదర్కి? కేవలం ఒక నెల ముందు కొంచెం మా పెద్దోళ్ళు నేను వాళ్ళు ప్రశ్నిస్తాం, వాళ్ళకి నచ్చక ఆ ప్రశ్నిస్తాం తర్వాత నా సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో చాలా దారుణంగా ఉంటాం, అది నేను తీసుకోలేక ఇలాంటి వాళ్ళతో తప్పులు చేసి కూడా తప్పు అని కూడా నిందిస్తుంటే కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, దాన్ని కరెక్ట్ చేయట్లేదని నేను నా పిల్లలు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఉండగా ఒక 4-5 సార్లు పాపను చూస్తానని ఇంటికి వచ్చారు. ఇలా ఇంటికి వస్తున్నారు, పాపను చూస్తున్నారు, ఆడుతున్నారు కదా అని నేనున్నాను. అప్పటికి పోలీస్ స్టేషన్లో చెప్పాం, వీళ్ళు ఇంటికి వస్తే కరెక్ట్ కాదు సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక ఇంటికి వచ్చినా పర్లేదు, నాకంటూ ఒక సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు గబుక్కుమని ఇంటికి వచ్చిన తర్వాత పాపనన్నా ఏమన్నా చెయ్యొచ్చు, ఇద్దరు పాపల్ని, లేదా నన్నన్నా ఏమన్నా చెయ్యొచ్చు కేసు పెట్టిన తర్వాత.
నార్మల్గా తప్పు చేస్తేనే మమ్మల్ని ఇలా అన్నారు. నన్ను కొట్టారు కూడా ఆవిడ. ఆ ఎవిడెన్సెస్ కూడా నేను మన స్టేషన్లో కూడా సబ్మిట్ చేశాను. సో ఇలా ప్రశ్నిస్తే మీ ముందే మా రిలేటివ్స్ ముందు కూడా కొట్టింది సంగతులు కూడా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు అని నేను డొమెస్టిక్ కేసు ఆవిడ పైన పెట్టిన తర్వాత ఇక్కడికి వస్తామేంటి వద్దు అంటే పోలీసులు మేమున్నామమ్మా అని చెప్పి సెల్ అని అలౌ చేసాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రోజు 10 రోజుల ముందు వచ్చి పాపతో ఆడుతున్నట్టు ఆడి ఒక పాపని వెంటనే పట్టుకుని పారిపోతుండగా ఇదేంటి పెరిగెడుతున్నారని మేము వెంటనే ఆపుతుంటే మమ్మల్ని తోసి వెంటనే గేట్ తన తెచ్చిన తాళం కప్పతో గేట్ లాక్ చేసి వెళ్ళిపోయారు. ఇది పోలీసులు మేము కంప్లైంట్ ఇచ్చి చేస్తుండగా వెంటనే పోలీసులు వెళ్ళి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేద్దామంటే వెంటనే అక్కడి నుండి ఆయన కనిపించట్లేదు. సో ఇప్పటికీ 10 రోజులైంది. పోలీసులకు కానివ్వండి అందరికీ మొత్తం ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ కేసు అందరికీ తెలుసు. వాళ్ళకి చెప్తున్నారు గాయత్రీదేవి గారితో సిద్ధార్థ్ గారు మాట్లాడుతున్నారు, పాప సేఫ్గానే ఉంది అని ఆవిడే డెలిబరేట్గా చెప్తుంది. ఆవిడ చూస్తేనే కదా సేఫ్గా ఉందని చెప్తారు, ఆవిడకి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా సేఫ్గా ఉందని చెప్తారు. మరి మీకు ఎలా తెలిసింది అంటేనే తను చెప్తుంది మా కొడుకు చెప్పారని. అంటే అబ్స్కాండ్ అయిన వ్యక్తి ఎక్కడుందో మీకు తెలుసు, క్లియర్గా పిక్చర్లో కనిపిస్తుంది. అయినా ఎందుకు ఆవిడ్ని కస్టడీలోకి తీసుకోవట్లేదు? ఇదేం నార్మల్ థింగ్ కాదు. కిడ్నాప్ అండ్ అబ్స్కాండ్ అన్నీ ఉన్నాయి, ట్రెస్ పాస్ అన్నీ ఉన్నాయి. కిడ్నాప్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. తండ్రి పాపను పట్టుకెళ్ళిపోతాం కిడ్నాప్ కింద రాకపోవచ్చు, కానీ ఇలాంటి తండ్రి చెప్పా పెట్టకుండా పాపని పట్టుకెళ్ళిపోయి ఎక్కడో దాచేస్తే అది కిడ్నాప్ కింద ఎందుకు రాదు? మామూలుగా తండ్రి ఎలాంటి ఎఫ్ఐఆర్స్ లేని తండ్రి అంటే పట్టుకెళ్ళాలంటే పర్లేదు, ఎక్కడ ఉంచారో కూడా చెప్పి నాకు యాక్సెస్ ఇస్తే పర్లేదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు. ఇప్పటికి వచ్చి తన వేరే అబౌట్స్ కూడా మనకి చెప్పకుండా ఉంటే అది కిడ్నాప్లోకే కదా వస్తుంది. అలాంటి సెక్షన్ కూడా ఫైల్ చేస్తే కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోకపోతుంది. జస్ట్ కిడ్నాప్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఒక కిడ్నాప్ కేసే ఫైండ్ అవుట్ చేయలేని వాళ్ళు ఇంకా ఎలా చూస్తారు వీళ్ళందరినీ? అంటే పోలీసులు అందరికీ ఇదంతా ఇష్యూ ముందు నుంచే తెలుసు అంటారా? వాళ్ళకి వెనక నుంచి బలం ఉంది, వేరే వాళ్ళ నుంచి ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారంటారా? డిపార్ట్మెంట్ వాళ్ళని తెలుసా లేదా అనేది వాళ్ళకి తెలుసు మేడం. ఎక్కడి నుండి ఇన్ఫ్లుయెన్స్ వస్తుందా అనేది కూడా వాళ్ళకి తెలుసు. నేను కేవలం హోమ్ మినిస్టర్ గారు అనిత గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కేవలం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ వదికొచ్చి వైజాగ్ దాటి మళ్ళీ విజయవాడ కూడా వచ్చి మిమ్మల్ని కూడా నేను ఎప్పుడో చదువుదామని చూస్తున్నాను, కానీ నాకు అపాయింట్మెంట్ దొరకట్లే. నిజంగా అపాయింట్మెంట్ దొరుకుంటే మీ దగ్గర ఉండేదాన్ని. నేను దొరక్క నేను ఇప్పుడు మీడియా ముందు ఇలా అన్న మీకు డెలివరీ అవుతుందని చూస్తున్నాను. అంటే వైజాగ్లో జరిగిన ఇష్యూని మీరు విజయవాడలో తీసుకొచ్చి విజయవాడ దాంట్లో ప్రెస్ మీట్ పెట్టారు, దీనికి కారణం ఏంటి? కేవలం ఇది హోమ్ మినిస్టర్ అనిత గారి వరకు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు రీచ్ అవుతుందనే మేడం. రీచ్ అయ్యి ఆయన దృష్టికి మేడం దృష్టికి వెళ్తే నాలాంటి ఆడబిడ్డకి అన్యాయం చేయరని ఈ కేసును కొంచెం పల్సరిచ్చి పాపని వెంటనే అమ్మకి అప్పగించాలని, 5 ఏళ్ళు లోపు నేనే న్యాచురల్ గార్డియన్ అని మన లాలో సెక్షన్స్లో అన్నీ ఉండగా ఈయన చేసిన ఎఫైర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని అవన్నీ కోర్టు పల్సరిస్తుంది. కానీ ఇప్పుడు పాపని ఎలాంటి కండిషన్లో ఉందో కూడా తెలియలేని కండిషన్లో ఉండగా ఖచ్చితంగా పాప నాకు అందజేయమని కోరుకుంటున్నాను మేడం. సో చూసారు కదా, డాక్టర్ గాయత్రి అయితే నా పాపను నాకు తిరిగి తీసుకురావాలి, లేకపోతే హోమ్ మినిస్టర్ అనితను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారు కూడా ఈ టాపిక్ వెళ్ళాలని అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో అథా మహమ్మద్ RTV విజయవాడ.